అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని సర్కిల్లో శివాజీ విగ్రహ ఏర్పాటును పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నించారు పోలీసులు. దీంతో హిందూ సంఘాల నేతలు పోలీసులను అడ్డుకున్నారు. అడ్డుకున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. లాఠీచార్జ్ను నిరసిస్తూ సర్కిల్లో నిరసన చేపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శివాజీ విగ్రహాన్ని తొలగించాలని ఆదేశాలు ఇచ్చినటువంటి సర్పంచ్ నవీన్ వెంటనే విగ్రహాన్ని తొలగించాలని ఆదేశాలు ఇచ్చినటువంటి సర్పంచ్ నవీన్ వెంటనే. మొన్న మహేశ్వరం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఒక వర్గానికి సంబంధించినటువంటి కేవలం బీజేపీ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మహేశ్వరం ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో రూపురేఖలు మారుతాయన్నటువంటి గమనించినటువంటి ఒక వర్గం మరియు కొన్ని దొంగ ఓట్లతో నెగ్గినటువంటి మహేశ్వరం గ్రామ సర్పంచ్ నవీన్ ఈరోజు శివాజీ విగ్రహాన్ని ఏదైతే శివాజీ మహేశ్వరం నేలపై అడుగుపెట్టినటువంటి శివాజీ విగ్రహాన్ని ఈరోజు మనం బతికినామంటే ఈరోజు హిందువులో బతుకుతున్నామంటే కేవలం ఈరోజు ఆయన పుణ్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క మహాన్ భావుని విగ్రహం తీసుకొచ్చి ఈరోజు మహేశ్వరం గడ్డ పైన పెడితే ఈరోజు ఆ యొక్క సర్పంచ్ కళ్ళు మండి ఈరోజు శివాజీ విగ్రహాన్ని తొలగించాలని చెప్పి గ్రామ పంచాయతీ సిబ్బంది చెప్పి ఈరోజు ఆ యొక్క విగ్రహాన్ని తొలగించాలని చెప్పడంగా ఈరోజు నవీన్ ఆదేశాలు ఇచ్చడం జరిగింది. కాబట్టి సర్పంచ్ నవీన్ గారు మీరు బేషరతుగా హిందువులకు బహిరంగంగా క్షమాపణ చెప్పి ఎట్టి పరిస్థితుల్లో దీనికి బాధ్యత వహించి ఎట్టి పరిస్థితుల్లో మీరు రాజీనామా చేయాలి. లేకపోతే బిడ్డ మీరు ఎట్లా తిరుగుతారో మేంగిన చూస్తాం గుర్తుపెట్టుకోరు. ఎట్టి పరిస్థితుల్లో మీరు రాక్షస పాలన ఎన్ని రోజులు నడుస్తుంది చూస్తాం గుర్తుపెట్టుకోరు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని సర్కిల్లో శివాజీ విగ్రహ ఏర్పాటును పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నించారు పోలీసులు. దీంతో హిందూ సంఘాల నేతలు పోలీసులను అడ్డుకున్నారు. అడ్డుకున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. లాఠీచార్జ్ నిరసిస్తూ సర్కిల్లో నిరసన చేపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మహేశ్వరం మండల కేంద్రంలో శివాజీ విగ్రహం ఏర్పాటు ఈ ఉద్రిక్త పరిస్థితికి దారితీసినట్టుగా తెలుస్తోంది. కొంతమంది హిందూ సంఘాలు మహేశ్వరం చౌరస్తాలో చాలా రోజులుగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా ఎన్నో సన్నాహాలు చేశారు. సడన్ గా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై మాత్రం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవడంతో రాత్రి నిన్న పోలీసులు భారీ బలగాలతో చేరుకొని ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే హిందూ సంఘాలంతా కూడా అప్రమత్తం అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఈ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగించేది లేదు అంటూ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తూ హిందువులంతా కూడా ఏకమై రాత్రి నుంచి కూడా విగ్రహాన్ని తొలగించకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజు ఉదయాన్నే మళ్ళీ ఈ దళిత సంఘాలకు చెందినటువంటి కొంతమంది యువకులు వచ్చి ఇక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తొలగించాల్సిందే అంటూ కూడా ఒక పక్క నినాదాలు, హిందూ సంఘాలు విహెచ్పి బజరంగ్ దళ్ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎలా తొలగిస్తారో చూస్తాము, ఎవరైనా ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గరకు వస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ మాత్రం హెచ్చరిస్తా ఉన్నారు. ఒక పక్క దళిత సంఘాలు, మరో పక్క హిందూ సంఘాలు, ఒక పక్క పోలీసులు రెండు వైపుగా వీరిని కట్టడి చేసి ఆ విగ్రహాన్ని తొలగించేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. కాసేపట్లో వీరు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత అప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో నుంచి ఈ చౌరస్తా పైన స్థాపించేటువంటి అవకాశం ఉంది. ఈ విగ్రహం ఏర్పాటు అనుమతి లేదు. ఏ విగ్రహం ఏర్పాటు చేయాలన్నా ఖచ్చితంగా అది అనుమతి ఉండాల్సి ఉంటుంది. అది మున్సిపల్, రెవెన్యూ, పోలీసుల పరంగా అంటూ మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. ఏ అనుమతి లేకుండా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై మాత్రం ఇప్పుడు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒకరు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామంటూ ఇంకొందరు
ఉన్న విగ్రహాన్ని తొలగించకుండా ఆ విగ్రహం అలాగే ఉండాలంటూ మాత్రం హిందూ సంఘాలు ఇటు రెండు వర్గాలు వచ్చి ఒక్కసారిగా వివిధ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చేయడంపై మాత్రం పోలీసులు ఎవరిపై ఎవరు ఈ దూషణకు పాల్పడకుండా దాడులకు పాల్పడకుండా దూసుకురాకుండా ఇద్దరికి ఒకరిని దూరంగా పంపించేసి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీయాలంటూ మాత్రం పోలీసులు గట్టిగా పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ హిందూ సంఘాలు ఎట్టి పరిస్థితుల్లో శివాజీ విగ్రహాన్ని తొలగిస్తే మాత్రం పరిస్థితులు ఇంకోలాగా ఉంటాయి, వాటి బాధ్యులంతా కూడా పోలీసులే అవుతారు, పరిస్థితులు తారుమారు అవుతాయి, ఇవన్నిటి కూడా మీరే బాధ్యులు వహించాలంటూ మాత్రం హెచ్చరిస్తూ ఎవరైనా విగ్రహాన్ని ముట్టుకుంటే మాత్రం సిచ్యువేషన్ ఇంకో రకంగా ఉంటుందంటూ కూడా పోలీసులను నేరుగా హెచ్చరించి హిందూ సంఘాలు అక్కడే బైఠాయించి శివాజీ విగ్రహాన్ని ప్రొటెక్ట్ చేస్తూ విగ్రహాన్ని తొలగించేటువంటి అవసరమే లేదు అంటూ మాత్రం హిందూ సంఘాలు గట్టిగా పట్టుబడుతూ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. మరోపక్క దళిత సంఘాలు ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, ఈ శివాజీ విగ్రహాన్ని తొలగించాలంటూ ఒక పక్క ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికి కూడా అక్కడ ఇంకా సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లోనే ఉంది. పోలీసులు రెండు వైపులా వీరందరినీ నచ్చజెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ రెండు సంఘాలు ఎవరు వినకుండా తమ విగ్రహం కావాలంటే ఒకరు, అంబేద్కర్ విగ్రహం కావాలంటూ ఒకరు, శివాజీ విగ్రహం ఇక్కడే ఉండాలంటూ ఒకరు చేస్తున్నటువంటి ఈ ఆందోళన కొంత సీరియస్ గా సాగేటువంటి అవకాశం కనబడతా ఉంది. దీనిపైన పోలీసులు ఇరు పక్షాల పైన కేసులు నమోదు చేసేటువంటి ఛాన్స్ ఉంది. అనుమతి లేకుండా విగ్రహం ఏర్పాటు చేయడము, మళ్ళీ ఈ రోజు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడము, రోడ్లపైకి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయడము, మళ్ళీ దళిత సంఘాలన్నీ కూడా వచ్చి ఆ విగ్రహాన్ని వ్యతిరేకించడంపై మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితుల నడుమ అక్కడ ఈ ఆందోళన కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ రవితేజ్, ఇక్కడ పోలీసుల వర్షన్ ఎలా ఉంది? పోలీసులకు ఇంకా అఫీషియల్ గా ఫిర్యాదులు అయితే అందలేదు. వారు ఇల్లీగల్ గా పెట్టారు విగ్రహం అనే ఒక అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పోలీసులు రాత్రి వారి బలగాలతో సహా అక్కడికి చేరుకొని ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ హిందూ సంఘాలు అలర్ట్ అయ్యి అప్పటికే విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగించే పరిస్థితి లేదు అంటూ కూడా వాళ్ళు విగ్రహానికి చుట్టుముట్టుగా నిలబడి భారీగా పోలీసులకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అది ఉదయం తొలగించాలని డిసైడ్ అయినటువంటి పోలీసులు ఉదయం వచ్చేసరికి హిందూ సంఘాలంతా కూడా ఛత్రపతి శివాజీ విగ్రహం చుట్టుముట్టుండి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అప్పటికే దళిత సంఘాలు ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, శివాజీ విగ్రహాన్ని తొలగించాలంటూ మాత్రం కొత్త ఇష్యూని రైజ్ చేయడంపై మాత్రం ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా వీరంతా ముగింపు పలకాలనే ఆలోచనతో పోలీసులు రెండు వైపులా రెండు వర్గాలకు నచ్చజెప్పడంతో హిందూ సంఘాలు త్వరలో గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి తీర్మానం ప్రకారంగా అప్పటి వరకు ఈ విగ్రహాన్ని గ్రామ పంచాయతీలో పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇదే చోట ప్రతిష్ఠించాలి అంటూ మాత్రం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతుందో, అది ఎంతవరకు సాధ్యం అవుతుందో అనే దానిపై మాత్రం హిందూ సంఘాలు దీనిపై సమాలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. విగ్రహాన్ని మాత్రం తొలగించేటువంటి ప్రయత్నాలు పోలీసులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.